The next problem, find the equations of the tangents to the circle x square plus y square plus 2x minus 2y minus 3 is equal to 0 which are perpendicular to 3x minus y plus 4 is equal to 0. So ఈ స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటూ ఈ సర్కిల్కి సంబంధించినటువంటి ట్యాంజెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ట్యాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ముందుగా దీంట్లో మనం జిఎఫ్సి వాల్యూస్ నోట్ చేసుకుందాం. సో 2g, సో ఎక్స్ కోఎఫిషియంట్ దీన్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో 2g అంటే ఎక్స్ కోఎఫిషియంట్, అలానే 2f y కోఎఫిషియంట్ ఇట్ ఈస్ -2. నెక్స్ట్ కాన్స్టాంట్ -3. సో 2 1 క్యాన్సిల్ అవుతుంది, g ఈజ్ ఈక్వల్ టు 1. 2 -1 క్యాన్సిల్ అవుతుంది, f ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. రేడియస్ ఫార్ములా ఇట్ ఈస్. సో g స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది, f స్క్వేర్ f అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ c. సో ఆల్రెడీ c అంటే -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. సో టోటల్లీ ఇట్ ఈస్ √5. ఓకే, నెక్స్ట్ స్లోప్ ఆఫ్ గివెన్ లైన్, స్లోప్ ఆఫ్ గివెన్ స్ట్రైట్ లైన్. సో దాన్ని మనం ఎంగా తీసుకుందాం. సో స్లోప్ ఫార్ములా వచ్చేసి -a/b. -a అంటే ఎక్స్ కోఎఫిషియంట్, b అంటే y కోఎఫిషియంట్. సో దీన్ని మనం స్ట్రైట్ లైన్ జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకోవాలి. ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో a మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ x, b మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ y. ఓకే, సో a అంటే 3, b అంటే -1. సో minus a means 3 by b means coefficient of y, it is -1. Therefore slope of given straight line is 3. So since our tangent is perpendicular to the given straight line, మనం ఏదైతే ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలో అది ఈ స్ట్రైట్ లైన్ తోటి పర్పెండిక్యులర్గా ఉంది. ఓకే, సో స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్, స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్. ఓకే, సో దీన్ని మనం మన ట్యాంజెంట్ ఈ స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఇక్కడ మనం పర్పెండిక్యులర్ స్లోప్ రాసుకోవాలి. పర్పెండిక్యులర్ స్లోప్ రాయాలంటే ఈ స్లోప్ని రెసిప్రోకల్ చేసుకుని గుర్తు మార్చుకుంటాం, లేదంటే -1/m ఫార్ములా ఇలా కూడా తీసుకోవచ్చు. సో దీన్ని రెసిప్రోకల్ చేసి గుర్తు మార్చవచ్చు, లేదంటే ఈ ఫార్ములాని ఫాలో అవ్వచ్చు. సో గివెన్ స్ట్రైట్ లైన్ స్లోప్ m అనుకుంటే మన ట్యాంజెంట్ పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి దాని స్లోప్ -1/m. ఓకే, సో దట్ ఈస్ -1/m మీన్స్ 3. సో దీన్ని రెసిప్రోకల్ చేస్తే 1/3, గుర్తు మారిస్తే మైనస్. సో ఎలా చూసినా ఒకటే విధంగా వస్తుంది. నౌ దిస్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్. ఓకే, సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ టు ద సర్కిల్. దానికి సంబంధించిన ఫార్ములా y ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ ప్లస్ g ప్లస్ ఆర్ మైనస్ r ఇంటూ √1 ప్లస్ m². ఓకే, సో అందులో మనకి gf అలానే రేడియస్ అలానే స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ మనం ముందుగానే ఫైండ్ అవుట్ చేసి ఆ యొక్క ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో నౌ రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఈజ్ y plus f is equal to m into x plus g plus or minus r into √1 plus m². ఓకే, సో f వాల్యూ, g వాల్యూ, r వాల్యూ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అలానే m అంటే ఇక్కడ ట్యాంజెంట్ స్లోప్ తీసుకోవాలి. ట్యాంజెంట్ స్లోప్ ఈజ్ -1/3. ఓకే, సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో లెట్ us see continuation. Okay, now substitute the values g, f, m, r. Okay, so y plus f ante -1, that is equal to m. M means the slope of tangent, it is -1/3 into x plus g means +1
plus or minus r means root 5 into root of 1 plus m square. M means slope of tangent, it is minus 1 by 3 whole square. Okay, now we have to simplify this. Y minus 1 is equal to minus 1 by 3 into x. So multiply చేసుకుందాం, minus 1 by 3 into x. అలానే minus 1 by 3 into plus 1, minus into plus minus 1 by 3 into 1, 1 by 3 plus or minus root 5 root of 1 plus minus 1 by 3 whole square become 1 by 9. 1 square అంటే 1, 3 square 9, మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది. సో y minus 1 is equal to minus 1 into x, x by 3 minus 1 by 3 plus or minus root 5 into root of 9 1 9 plus 1, 10 by 9. Okay, and this is equal to y minus 1 minus x by 3 minus 1 by 3 plus or minus root 5 into root to 10 can be written as root 5 into root 2 by root 9 become 3. So root 10 అని 10 అంటే 5 2 జా, సో root 5 into root 2, root 9 become 3. సో ఇక్కడ డినామినేటర్స్ అబ్జర్వ్ చేస్తే అన్నిటికీ డినామినేటర్ 3 ఉంది. సో అన్నిటికీ ఈక్వల్ డినామినేటర్ కాబట్టి LCM ఈజ్ 3. సో y minus 1 is equal to, take LCM, it is equal to 3. Write the numerators as it is, minus x minus 1 plus or minus root 5 into root 5. Okay, same roots into చేసుకుంటే రూట్ క్యాన్సిల్ అవుతుంది, root 5 whole square, then it becomes 5 root 2. Okay, now taking cross multiplication, 3 into y minus 1, 3 into y minus 1, 3 into y, 3y, 3 1 ja 3, that is equal to minus x minus 1 plus or minus 5 root 2. Okay, సో ఎక్స్కి మైనస్ ఉంది కాబట్టి ఈ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ మనం తీసుకొని వద్దాం. సో ఎక్స్ లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ 3y ఉంది, ఎక్స్ ప్లస్ 3y మైనస్ 3 ఈజ్ దేర్, minus 1 left side వస్తే plus 1 plus or minus become plus or minus only 5 root 2 is equal to 0. Okay, therefore finally equation of tangents to the given circle are x plus 3y, minus 3 plus 1 gives minus 2 plus or minus 5 root 2 is equal to 0. Okay, so this is the required answer.